పిన్ని గారు, ఏంటి ఇంకా రెడీ కాలేదా? అయిపోవచ్చింది. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేసారు. అవునా, వచ్చేసారా? అవును, తొందరగా తీసుకురండి. అలాగే 5 నిమిషాల్లో వచ్చేస్తాం. నువ్వు వెళ్ళి వాళ్ళ కాఫీ టీ సంగతి చూడు. అలాగే పిన్ని గారు. శ్యామ, తొందరగా కానివ్వాలి. 5 నిమిషాల్లో రూపారాణిని పెళ్లి కొడుకు ముందు కూర్చోపెట్టాలి. ఆలస్యమైతే రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలం వచ్చే లోపల పెళ్లి కొడుకు ముందు కూర్చోపెడితే అంతా శుభమే జరుగుతుంది. మమ్మీ, తుమ్మాను, పర్వాలేదు కదా? అదేదో అశుభం, అపశకునం కాదు కదా? అంతా శుభమే జరుగుతుంది కదా? నా పెళ్లి అతనితోనే జరుగుతుందిగా? ఎందుకు జరగదే? గ్యారంటీగా జరుగుతుంది. మరి తుమ్ము? బతికున్న వాళ్ల తుమ్ముకి పట్టింపు లేదులే. చచ్చిన వాళ్ళు తుమ్మరు కదా మమ్మీ? అంటే అర్థమేంటి? అసలు తుమ్ముకి పట్టింపే లేదని. ఐస్ క్యూబ్స్ ఎక్కువ మింగినట్టున్నావు, అందుకే తుమ్ములు ఎక్కువైపోయాయి. వాళ్ల ముందు మాత్రం మరీ ఎక్కువగా తుమ్ముకు. పాట పాడమని అడిగినప్పుడు మాత్రం తుమ్ము. తుమ్ము మనం రమ్మన్నప్పుడు రాదు కదా మమ్మీ? అదొచ్చినప్పుడే కదా మనం తుమ్మాలి. తుమ్ము రమ్మన్నప్పుడు రాదే, వచ్చినట్టుగా జలుబు చేసినట్టుగా యాక్ట్ చెయ్యి. వాళ్ళు పాట పాడమని అడిగినప్పుడు 2-3 సార్లు తుమ్మినట్టు యాక్ట్ చేసావనుకో, జలుబు చేసింది పాప పాట పాడలేదు అని తప్పించుకోవచ్చు. అలాగే మమ్మీ. రండి నాన్న, రండి. వీడు మా రెండో అబ్బాయి. నమస్తే అండి. నమస్కారం. కోడలు ఐశ్వర్య. నమస్తే అండి. నమస్తే అండి. ఇక పెళ్లి కూతుర్ని తీసుకొస్తే అదిగో తీసుకొచ్చేస్తున్నారు. రూపారాణి వాళ్ళ అమ్మగారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం వదిన గారు. నమస్కారం అండి. మా చిన్న కోడలు శ్యామ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నాన్న ఆదిత్య, పెళ్లి కూతుర్ను చూడు. అలాగే. అమ్మా, నువ్వు కూడా చూడు. మా చిన్న కోడలు శ్యామాది వీళ్ళది ఒకే ఊరు. అంతేకాదన్నయ్య గారు, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. అవునవును, ప్రాణ స్నేహితులు, గాన స్నేహితులు. అంటే రూపారాణి పాటల ప్రోగ్రాం ఎక్కడ జరుగుతున్నా మా కోడలు వెళ్తూ ఉండేది. ఏ కారణం చేతైనా మా శ్యామ వెళ్లడం కుదరకపోతే ఆ రోజు ప్రోగ్రాంలో పాట పాడను అని మొండికేసేదట రూపారాణి. అందుకే వాళ్ళని గాన స్నేహితులు అన్నాను.
ఏంటి నాన్న అక్కడే ఆగిపోయావు? రా. నువ్వు ఆదిత్య కదా? ఎస్ మై డియర్ అఖిల్. పెళ్లి కొడుకు నీకు తెలుసా నానా? పెళ్లి కొడుకుగా తెలియదు డాడీ. ఆది అలియాస్ ఆదిత్యగా తెలుసు. ఓహో, ఇద్దరం ఒకే కాలేజ్, అలా పరిచయం అన్నమాట. రూపారాణి లాంటి మంచి సింగర్ని చేసుకుంటున్నందుకు యూర్ రియలీ లక్కీ. అంత మంచి సింగర్ భార్యగా రావాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అవునవును, రూపారాణి లాంటి సింగర్ని చేసుకోవాలంటే మీరు పుణ్యం చేసుకొని ఉండాలి. మీలాంటి గొప్ప వాళ్ళింటికి, ఆడియో కంపెనీ ప్రొప్రైటర్ల ఇంటికి కోడలుగా రావాలి అంటే మా రూపారాణి కూడా పుణ్యం చేసుకొని ఉండాలి. పాట అనే ఆస్తి రూపారాణి దగ్గర లేకపోతే మీరు ఏరి కోరి రూపారాణిని కోడలుగా చేసుకోవడానికి వచ్చుండేవాళ్లే కాదుగా. కరెక్ట్గా చెప్పావమ్మా. మాకు రూపారాణి కంటే ముందు రూపారాణి పాటే నచ్చింది. ఆ పాట నచ్చే తనని కోడలుగా చేసుకుందాం అనుకున్నాం. ఆఫ్ కోర్స్, ఇప్పుడు పెళ్లి చూపుల్లో రూపారాణిని చూశాక ఆ అమ్మాయి కూడా మాకు బాగా నచ్చిందనుకోండి. మా అబ్బాయి మీ అమ్మాయిది ఈడు జోడు బాగుంటుందనిపిస్తుంది. అవునండి, వీళ్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదేంటి, జంట బాగుంటుంది అనుకోగానే తుమ్మింది? ఈ పెళ్లి జరగదా ఏంటి? ఇంతకీ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారో లేదో అడగండి. నువ్వు చెప్పు రూపారాణి. అమ్మ రూపారాణి, నీ తియ్యటి గొంతుతో వేణుల విందుగా ఓ కమ్మటి పాట పాడమ్మా. క్షమించండి వదిన గారు, మొన్న మధ్య ఓపెన్ ఎయిర్లో ఒక ప్రోగ్రాం చేసింది. అప్పటి నుంచి బాగా జలుబు చేసి హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. అందువల్లే ఈ తుమ్ములు తనకి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు పాట పాడొద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పారు.
పర్లేదులేమ్మా, పెళ్లి చూపుల్లో పాట పాడాలని రూలేముంది? పాడకపోయినా పర్వాలేదులే. రేపు నిశ్చితార్థం రోజు పాడొచ్చులే. చూడండి గురువమ్మ గారు, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి పెద్దవాళ్ళం, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అవునవును, కట్న కానుకల గురించి కూడా మాట్లాడేసుకుంటే ఓ పని అయిపోతుంది. మేము వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించట్లేదు వర్మ గారు. మేము కోరుకునే కట్నం రూపారాణి పాట. రేపు పెళ్ళైన తర్వాత సంవత్సరానికి 4 ఆల్బమ్స్ మా ఆడియో కంపెనీ కోసం తను పాడాలి. స్టేజ్ ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్నాను. ఆల్బమ్స్ పాడడం కుదరదంటే మాత్రం కుదరదమ్మా. నేను బిజినెస్ మ్యాన్ వైఫ్ ని. ఇలాంటి విషయాలు ఆన్ పేపర్లో ఉండాలి అనుకుంటాను. సో రూపారాణి మా ఆడియో కంపెనీకి సంవత్సరానికి 4 ఆల్బమ్స్ పాడుతుందని ఓ అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే అది వదిన గారు, అగ్రిమెంట్లు అవి ఎందుకండి అనవసరంగా? అవి లేకపోయినా కూడా రూపారాణి మీ ఇంటి కోడలే కదా. మీరు ఎప్పుడు ఎక్కడ పాట పాడమంటే అప్పుడక్కడ పాడుతుంది కదా. మా ఇంటికి సంబంధించినంత వరకు రూపారాణే మా కోడలు. కానీ బిజినెస్ కి సంబంధించి మాత్రం తను కేవలం ఒక సింగర్ మాత్రమే. సింగర్ తో అలా అగ్రిమెంట్ చేసుకోవడం అనేది పద్ధతి. సో మీరు రూపారాణి మా కంపెనీకి అలా అగ్రిమెంట్ చేయాలి, తప్పదు. అలాగే వదిన గారు, పద్ధతి అన్నప్పుడు మనం ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి కదా. అలాగే అగ్రిమెంట్ చేస్తాం. అదేంటి, అగ్రిమెంట్ చేస్తానని అంత ఈజీగా కమిట్ అయింది? ఎలా చేస్తుంది అగ్రిమెంటు? అశో, రూపా, నా మాట విను. అరే, ఏమైంది? ఏమైంది? అంతా నా కర్మ మమ్మీ, నా కర్మ. పెళ్లి చూపుల గండం గడిచిపోతే పెళ్ళైపోతుందని ఆశపడ్డాను. కానీ వాళ్ళ ఆల్బమ్ పాడాలని అగ్రిమెంట్ చేయాలని అన్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా వస్తారు. అగ్రిమెంట్ ఎలా చేస్తావు? పాటలు ఎలా పాడతావు?
ఆ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడకు. దానికి ఏదో మార్గం ఆలోచిస్తాను కదా. ఏం ఆలోచిస్తావో చెప్పు. ఆ మార్గం ఏంటో చెప్పు. మమ్మీ, అతను మాత్రం నాకు బాగా నచ్చాడు. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. అలాగేనమ్మా, నువ్వు అతన్ని చేసుకుందువు గాని. ఎలా చేసుకుంటాను మమ్మీ? చెప్పు. అతనికి నాకు పెళ్లి ఎలా చేస్తావో చెప్పు మమ్మీ. చెప్పు. సంవత్సరానికి 4 ఆల్బమ్లు పాడాలి అన్నారు. ఎలా పాడగలను? ఆగు రూపా, నా మాట విను. రూపా, శ్యామ వచ్చి పాడుతుందా? చెప్పు. శ్యామ వచ్చి పాడుతుందా? చెప్పు. ఒకవేళ పాడడానికి శ్యామ వచ్చింది అనుకో, ఎలా పాడుతుంది? మనకి తెలిసిన రికార్డింగ్ థియేటర్లో అయితే శ్యామ చేత పాడించి ఎలా గొలా మేనేజ్ చేయగలం. కానీ అలా కుదరదే. వాళ్ళకే ఆడియో కంపెనీ ఉంది, మ్యూజిక్ థియేటర్లు ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందరూ వాళ్ళే. వాళ్ళందరి మధ్య థియేటర్లో వాళ్ళ ముందు శ్యామ చేత ఎలా పాడించగలం? పాడించలేవు కదా. చెప్పు. పాడించలేవు కదా. రూపా, నా మాట విను. ఎడుకు, నువ్వు అరవకు. నా మాట వినవే. నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా ఏం చేయలేవు మమ్మీ. నాకు ఆదిత్యకి పెళ్లి చేయలేవు. నేను కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగినప్పుడు, శ్యామ పాట పాడకపోవడం వల్ల మాట విను, నా కెరీర్ నాశనం అవుతున్నప్పుడు నేను ఇంకా ఎందుకు బతకాలి? ఏం సాధించాలి? ఇలాంటి బతుకు బతికే కన్నా చావడమే మంచిది. నా మాట విను. ఆ రోజు ఆఫీస్ లో ఆయన్ని బెదిరించడం కోసం. రూపా, నా మాట విను. నేను చెప్పేది విను. రూపా, చూడవే. నేను పాయిజన్ బాటిల్ కొన్నావు. ఇప్పుడు ఇది నాకు పనికి వస్తుంది. రూపా, నేను మళ్ళీ మాట్లాడతాను. అత్తయ్య, శ్యామ ఏంటి అలా అరిచింది? ఏంటో చూద్దాం పదా. ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్లా ఉంది. రూపా, నా మాట విను. రూపా, వదులు. రూపా, వదులు. రూపారాణి, అమ్మా రూపారాణి. ఏమైంది? రూపా, శ్యామ, ఏం జరిగింది? రూపా, రూపారాణి, రూపారాణి, రూపా, లేమ్మా. రూపా, రూపా, డాక్టర్ గారు, మా రూపారానికి ఏం పర్వాలేదు కదా? ప్రాణభయం ఏం లేదు కదా? అలాంటిదేం లేదండి. మీరేం కంగారు పడకండి. ఏ విషయంలోనో తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతోంది. డిప్రెషన్లోకి వెళ్ళిందేమో అనిపిస్తుంది. ఇంజెక్షన్ చేశాను కాబట్టి కొంచెం సేపు మత్తుగా ఉంటుంది. 1 గంట తర్వాత పూర్తిగా స్పృహలోకి వస్తుంది. ఇలా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు
ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. కొంచెం చూసుకుంటూ ఉండండి. అలాగే డాక్టర్ గారు. వస్తాను వర్మ గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూపారాణికి అంత స్ట్రెస్ ఏముంది వదినా?